వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దళితులకు ఇచ్చిన బారిక ఈనాం భూమిని రక్షించండి. సోదరి రోడ్డు ప్రమాదం తర్వాత తలెత్తిన పరిణామాలు వారిని సామాజిక సేవ వైపు మళ్లించాయి. పేద వర్గాల ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని, వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు. సోమవారం వివాదాస్పద స్థలంలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ పాత సర్వే నెంబర్ 11లో తమ తాతకు సర్వీస్ ఈనాం భూములు కేటాయించారని, అవి ప్రస్తుతం సర్వే నెంబర్ 38/1లో 1 ఎకరం 79 సెంట్లు, రెండవ పార్ట్లో 6.43 ఎకరాలు భూమి ఉందన్నారు. అయితే దీనిపై కన్నుపడిన గ్రామంలో అగ్రకులాల వారు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా కోర్టులో కేసు వేశామని, స్టేటస్ కో ఉండగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను రక్షించాలని కోరారు. సర్వీస్ వినాయమ భూములు అది దళితులకే చెందాలి. దళితులకే చెందాలి. సర్వీస్ వినాయమ భూములు దళితులకే చెందాలి. ఇంక ఎవరైనా వచ్చినా సరే దానికి విక్నెస్ మాత్రం గవర్నమెంటే అవుతుంది కనుక దళితుల భూములు అవి దళితులకే కావాలి కనుక బారికి మాన్యాలు అవి దళితులకే చెందాలి. మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం గ్రామం. గత 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు గ్రామ సర్వీస్ నిమిత్తం బారిక్ సర్వీస్ కింద మాకు సర్వీస్ ఇనాము ఇచ్చున్నారు. ఈ సర్వీస్ ఇనాము ఇచ్చినందుకు ఊళ్ళో మేము లేని కారణంగా మేము బయటికి కొట్టకోట కోసం వెళ్తే మా మీద ఈ కోరుకొండ రవి, కొలిమల నాగప్పలరాజు, కోరుకొండ గంగరాజు అనే వ్యక్తులు మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించాలని మమ్మల్ని చూసి మేము ఎప్పుడు సాగులో చేసుకున్నా మేము సాగు చేసుకుంటుంటే మమ్మల్ని రానివ్వకుండా మా ట్రాక్టర్లు అయ్యి ఆపి సర్వీస్ ఇనాం భూమిని రికార్డులు ట్యాంపర్ చేసి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ భూమి మేము మా తాత ముత్తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఎవరికి కూడా అమ్మలేదు. ఈ అమ్మిన ఫ్రాడ్యులెంట్గా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ సృష్టించారు దీని మీద. కావున మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిఎస్పీ గారికి కూడా విన్నవించి చెప్పుకుంటుంది ఏంటంటే మా భూమి నిమిత్తం సమగ్ర దర్యాప్తు చేసి విచారణ చేసి రికార్డులన్నీ కూడా పరిశీలించి ఇనాం రికార్డులు పరిశీలించి అసలు మా దగ్గర నుండి వాళ్ళకి ఏ విధంగా దఖలు పడింది అనేది ఎంక్వైరీ చేసి పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేసి ల్యాండ్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఎవరైతే మా భూముల్ని దళితుల భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమణ చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాము. సోదరి రోడ్డు ప్రమాదం తర్వాత తలెత్తిన పరిణామాలు వారిని సామాజిక సేవ వైపు మళ్లించాయి. తమ్ముడిని కోల్పోయిన అతని పేరిట సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా ఉంటున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సంస్థ అధినేత ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన శిబిరంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాతల నుంచి రక్తం సేకరించారు. కార్యక్రమంలో భాజపా నేత కరణం రెడ్డి నరసింగరావు, వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ వినోద్ బాలు, జాగారపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాఘవరెడ్డి గారి సేవని అమరత్వం చేసే విధంగా ఈ యొక్క రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కూడా అపన్న హస్తాన్ని అందిస్తూ గత 5 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం మొదటి నెలలో జనవరి బాగానే గారికి సత్కారం. ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలానే ఈరోజు కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక నియోజకవర్గం వైఎస్
ఒక్క నిమిషం మీరు వెనక్కి వెళ్ళకండి బాగాలేండి ఒకసారి చూడండి నేను నా పేరు సురేష్ రెడ్డి, రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ని. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం 5 సంవత్సరాల క్రితం మా బ్రదర్ లారీ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలం ఏదో కార్యక్రమం ఇలా మంచి మంచి కార్యక్రమం చేయడం అన్నది ఆయనకి ఎప్పుడు అలవాటు. అది అలవాటనే కాదు, అది వ్యసనం అనుకోవాలి మా ఊరికి. ఎవరికైనా నాకు ఆపదా అంటే ముందు వెళ్ళి నిలబడే మనిషి మా రాఘవరెడ్డి, మా తమ్ముడు. అలాగే ప్రతి మనిషి కూడా సాయం చేసుకుంటే వచ్చారు పాపం. సడన్ గా ఆయన టౌన్ వెళ్తున్నప్పుడు ఈ విషయం జరగడం, అది చనిపోవడం జరిగింది. మేము కోరుకోవడం కూడా, మా కుటుంబ సభ్యులు కోరుకోవడం ఒక 8 నెలలు 9 నెలలు పట్టేసింది. తర్వాత కొన్ని మంది అడిగారు, ఏంటి మీ తమ్ముడి పనులు కాదు చాలా నాకు ఎలా హెల్ప్ చేశాడు, అలా హెల్ప్ చేశాడు, ఈ రోజు ఆయన లేకపోవడం వల్ల మా బతుకులు ఎలాగైతే అలాగే చాలా మంది బాధపడ్డారండి. ఆ యొక్క విధానం నాకు మనస్తాపం చెంది ఒక ఆలోచన వచ్చింది. ఇదేంటి ఇలాగ తమ్ముడి పేరు ఒక ట్రస్ట్ పెట్టుకుని ఒక కార్యక్రమాలు చేద్దాం ఒక ఆలోచన ఒక 4 సంవత్సరాల నుంచి మొదలెట్టాం. దాని తమ్ముడి పేరు రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ అని పేరు పెట్టుకుని ఆ ట్రస్ట్ పేరు మీద ప్రతి లేని పిల్లలకి, మన చదువుకున్న పిల్లలకి, డబ్బులు ఉన్న పిల్లలకి బుక్కులు కొనివ్వడం అని, ఫీజులు కట్టడం అని, అలాగే ఎండాకాలం పాటు మధ్యకి సెలవేంద్రం ఏర్పాటు చేయడం, అలాగే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం, ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మా తమ్ముడిని మేము చేసే కార్యక్రమంలో మా తమ్ముడిని మేము చూసుకుంటున్నామండి. ఈ రోజు 5వ సంవత్సరం రక్తదాన శిబిరం 5వ సారి చేయడం. ప్రతి సంవత్సరం కూడా మాకు 150 యూనిట్లు పైన దాటి వస్తున్నాయి. ఇప్పటికి మేము ఒక 800 మందికి పైగా రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రతిసారి నాకు ఈడు తోడుగా మా తమ్ముడి కంటే బాగా అండగా ఉండే ఒక మనిషి ఎవరంటే మన రక్త దానకర్త అంటారు, రక్తదాన చైతన్య అంటారు, మన వినోద్ బాలు గారండి. ఆ వినోద్ బాలు గారి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, బ్లడ్ సేకరించడం జరుగుతుంది. అలాగే చాలా మంది ప్రాణాలకు మేము ఇవ్వడం కూడా జరుగుతుందండి. జై హింద్. జనవరి 4వ తారీఖున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించడం, ఇందులో పెద్దలందరూ ధర్మాన శ్రీని గారు కానీ, గుంజేష్ బుజ్జి గారు, అలాగే చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన చనిపోయిన నేటికి 5 సంవత్సరాలు అయినా ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద ఆయన గుర్తుగా ఆయన స్మరించుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం, తద్వారా ఈ కష్టాల్లో ఎవరైతే ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి వారు కానీ, ఎవరైనా ఈ మెడికల్ గా ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ ఈ రక్తం అవసరమైనప్పుడు మరి వాళ్ళకి తన వంతు సాయంగా మరి ఉన్నటువంటి మన రాఘవరెడ్డి గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేయడం అన్నది చాలా గొప్ప విషయం. మంచి లేనప్పటికీ కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన గుర్తుగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, చాలా మంది ఈ తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ వాళ్ళ మీద అభిమానంతో, ప్రేమతో సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసినవి ప్రభుత్వం చేస్తుంది. మనం మానవులుగా జన్మించి మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ, మన ఇంట్లో మన తోడపుట్టినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, వాళ్ళు లేనప్పుడు కానీ ఆ రోజున ఏదో రూపంలో మనం సర్వీస్ చేయవలసిన అవసరం ఉంది. మరి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చేయడం అన్నది చిన్న విషయం కాదు. మనం చూస్తున్నాం 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఇక్కడే సమ్మర్ సీజన్ అప్పుడు కూడా వాళ్ళు బ్రహ్మాండంగా మద్యపు పంపిణీ కార్యక్రమం చేయడం కానీ, చాలా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ రహదారులు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా మరి సమ్మర్ లో కూడా ఈ కార్యక్రమం చేయడం మనం చూస్తున్నాం. అనాథల పిల్లలకి కానీ, ఈ వృద్ధులకు నిత్యావసర వస్తువులు కానీ, దుప్పట్లు కానీ, శారీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం నిజంగా గొప్ప విషయంగా, నిజంగా చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో ఇంత అమౌంట్ ని వాళ్ళు
వాళ్ళకి వాళ్ళు అతన్ని గుర్తించుకొని స్మరించుకొని చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ముందుగా మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పేద వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని కొందరు కావాలని వ్యతిరేకిస్తున్నారని, దాని విలువ తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పరంగా సేవలందిస్తూనే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. చిన్నపిల్లలకు వైద్యం సంరక్షణ విషయంలో ఆసుపత్రి అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి తిరుపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ షంగు గణేష్, నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాద్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ వినాయమ భూములు అది దళితులకే చెందాలి. సర్వీస్ వినాయమ భూములు దళితులకే చెందాలి. సర్వీస్ వినాయమ భూములు దళితులకే చెందాలి. ఇంక ఎవరైనా వచ్చినా సరే దానికి విక్నెస్ మాత్రం గవర్నమెంటే అవుతుంది కనుక దళితుల భూములు అవి దళితులకే కావాలి కనుక బారికి మాన్యాలు అవి దళితులకే చెందాలి. జై భీమ్. మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం గ్రామం. గత 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు గ్రామ సర్వీస్ నిమిత్తం బారిక్ సర్వీస్ కింద మాకు సర్వీస్ ఇనాము ఇచ్చున్నారు. ఈ సర్వీస్ ఇనాము ఇచ్చినందుకు ఊళ్ళో మేము లేని కారణంగా మేము బయటికి కొట్టకోట కోసం వెళ్తే మా మీద ఈ కోరుకొండ రవి, కొలిమల నాగప్పరాజు, కోరుకొండ గంగరాజు అనే వ్యక్తులు మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించాలని మమ్మల్ని చూసి మేము ఎప్పుడు సాగులో చేసుకున్నా మేము సాగు చేసుకుంటుంటే మమ్మల్ని రానివ్వకుండా మా ట్రాక్టర్లు అయ్యి ఆపి సర్వీస్ ఇనాం భూమిని రికార్డులు ట్యాంపర్ చేసి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ భూమి మేము మా తాత ముత్తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఎవరికి కూడా అమ్మలేదు. ఈ అమ్మిన ఫ్రాడ్యులెంట్గా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ సృష్టించారు దీని మీద. కావున మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిఎస్పీ గారికి కూడా విన్నవించి చెప్పుకుంటుంది ఏంటంటే మా భూమి నిమిత్తం సమగ్ర దర్యాప్తు చేసి విచారణ చేసి రికార్డులన్నీ కూడా పరిశీలించి ఇనాం రికార్డులు పరిశీలించి అసలు మా దగ్గర నుండి వాళ్ళకి ఏ విధంగా దఖలుపడింది అనేది ఎంక్వైరీ చేసి పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేసి ల్యాండ్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఎవరైతే మా భూముల్ని దళితుల భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమణ చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాము. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని బీజేపీ మాజీ ఎంపీ జీవిల్ నరసింహారావు, నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గం అమరావతి పార్కులో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమం బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్ బస్తీ చిన్నగంట్యాడ మండలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎంపీ జీవిల్ నరసింహారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చైతన్యపరిచేలా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అంతా ఐక్యమత్యంతో చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం అనేది హిందీ మతంలో విభిన్న విశ్వాసాలు, సాంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు సమ్మేళనాన్ని సూచిస్తాయి అన్నారు. సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ హిందూ కంకణం కట్టుకోవాలన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించిన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, యుద్ధ విన్యాసాలు, స్వామీజీల ప్రవచనలతో సభ మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య వక్త యుగంధర్, సిఐ పార్థసారథి, మాజీ సైనికులు రౌతు గోవింద్, ఎన్సీసీ జాతీయ శిక్షకులు సత్యనారాయణ, డాక్టర్ హేమలత, కృష్ణంరాజు, శంకరావులు, ఆకుల అప్పల సూరి, నాగబాబు శర్మ, కృష్ణారెడ్డి, బొత్స జగదీష్, రంగనాయకులు, కట్ట పద్మ, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు స్వర్గానికి నరకానికి తేడా ఏమిటి? నాకే కావాలి, నేనే తినాలి, ఇంకెవ్వరు బాగుండకూడదు అనుకుంటా. కార్యక్రమాలు ఉండడం వల్ల ముందుగా మన ముఖ్య అతిథి పెద్దల గవర్నర్ డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారిని మన హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఉద్దేశించి చూడండి. ఓకే సార్ అలా చూడండి.
అమ్మాయిలా చూడమ్మా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణముదచ్యతే. ఓం శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావ. నమస్కారం అండి. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శతాబ్దోత్సవాల్లో భాగంగా మా పెద్దల పిలుపు మేరకు గాజువాక నగరం శ్రీనగర బస్తీ ఆధ్వర్యంలో మన ఉడా కాలనీ ఫేజ్ 2 చిన్నగంటియాడ అమరావతి పార్కులో హిందూ సమ్మేళనం కార్యక్రమం అత్యంత వైభవంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మన విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళల తరపు నుంచి డాక్టర్ హేమలత గారు స్పీకర్గా, అదేవిధంగా ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ యుగంధర్ గారు, అలా ఒక్కొక్క సంస్థ నుంచి మన ఆర్మీ సైడ్ నుంచి గోవింద్ గారు, అదేవిధంగా భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ గారు, మనకి మార్షల్ ఆర్ట్స్ తరపు నుంచి సన్నీ గారు, శరత్ గారు, రాము గారు, ఆనంద్ గారు, కోలాటం టీంలు, చాలా భరతనాట్యం, కూచిపూడి, అదేవిధంగా ప్రసాద్ శర్మ గారు, మన నాగబాబు శర్మ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, గుటూరు శంకర్రావు గారు, కొమ్మ రంగనాయకులు గారు, వత్స జగదీష్ గారు, అనిత గారు, కట్టా పద్మ గారు, జిలకర భువనేశ్వరీదేవి గారు, జిలకర రమణ గారు, పేర్ల సత్యారావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు 100 వసంతాలు ఇప్పుడు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కృషి లేకుండా ఉన్నట్టుంటే ఈ రోజు కూడా మేము హిందువులం, గర్వంగా మేము హిందువులం అని చెప్పుకుంటాము అనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. సో కాబట్టి ఇటువంటి సమావేశాల ద్వారా మరొక్కసారి హిందూ చైతన్యాన్ని కలగజేయాలని, సెక్యులరిజం అని మనకు పాఠాలు చెప్పేటువంటి అనేక పార్టీలు కానీ వ్యక్తులు కానీ సంఘటనలు కానీ సెక్యులరిజం అనే పదాన్ని పూర్తిగా దాన్ని యాక్చువల్గా ఒక రకంగా ట్విస్ట్ చేసి వాళ్ళ రాజకీయాలకు వాడుకున్నారు. లౌకికవాదం అంటే హిందూ వ్యతిరేక విధానం కాదు. ఏ ధర్మం, ఏ కులమైనా, ఏ మతమైనా వారి మతాన్ని ప్రోత్సహించడం తప్పు కాదు. కానీ హిందూ మతం విషయంలో వచ్చేసరికి హిందూ మతం అన్న మాట మాట్లాడితేనే తీసుకొచ్చినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా సాధ్యమైంది. ఈ చైతన్యాన్ని కొనసాగించాలి. ఈ దేశం లౌకిక దేశంగా ఉంది అంటే దానికి ఏకైక కారణం ఇక్కడ అత్యధికులు హిందువులు కావటమే. ఇతర మతస్థులు గనక ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నట్లయితే ఈ దేశం ఎప్పుడో ఈ దేశం సెక్యులర్ రాష్ట్రంగా ఉండేది కాదు. కేవలం హిందువులు మాత్రమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు కనుక ఉదారమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి
హిందుత్వం కనుక ఈ దేశం ఇప్పటికి కూడా లౌకిక దేశం ఉన్నది. ఇతర మతాలు కూడా వారి యొక్క మతాన్ని, వారి ధర్మాన్ని పాటించేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది అంటే కేవలం హిందూయిజం. మన బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం, పాకిస్తాన్లో గతంలో ఏం జరిగిందో చూసాం. ఏ దేశంలో కూడా ఇతర మతాలు, ముఖ్యంగా ముస్లిం మతం అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం ఏది కూడా లౌకిక దేశంగా లేదు. కాబట్టి మనకు ఇటువంటి వ్యాఖ్యలు మనపై చేసేవారు గుర్తుంచుకోవాల్సింది ఉదారమైనటువంటి, విస్తారమైనటువంటి, చాలా సౌమ్యతరమైనటువంటి హిందూ మతం ద్వారానే ఈ దేశం లౌకిక దేశంగా మారింది, లౌకిక దేశంగా ఈరోజు కూడా నిలబడి ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది మన ఆలోచన విధానం, రాజకీయ నినాదం కాదది. అందరి తోడు, అందరి సహకారం అది ప్రభుత్వాలకి. కానీ హిందూ ధర్మాన్ని పాటించే వారందరికీ కూడా భారతదేశాన్ని మరొకసారి విశ్వగురువుగా నిలపాలనేటువంటి సంకల్పం, వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అభివృద్ధి చెందేలా చేయాలి అంటే దానికి హిందూ మతస్థులందరూ కూడా. గాజువాక నియోజకవర్గం అమరావతి పార్కులో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయటం, ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ అయినటువంటి సోదరులు కర్ణారెడ్డి నరసింహరావు గారు, అలాగే అతిథులుగా విచ్చేసినటువంటి గాజువాక ల్యాండ్ ఆర్డర్ సిఐ గారు పార్థసారథి గారు, అలాగే వేదిక మీద చేసి చాలా చక్కగా చేశారనిపించుకున్నటువంటి స్టూడెంట్స్, కరాటే స్టూడెంట్స్ కానీ, సాంస్కృతిక డాన్సులు చేసినటువంటి స్టూడెంట్స్ కానీ అందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమంజలు, మీ అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ, ఏదైతే హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజాన్ని పెంచాలని, ఈ విశ్వానికి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి గురువుగా భారతదేశాన్ని విశ్వానికి చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ గురుగారు 1925లో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ని స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అంత మంచి కార్యక్రమం చేయడం, 100 సంవత్సరాల వేడుకలో మనందరం పాల్గొనడం, భగవంతుని ఆశీస్సులు, ఆ శ్రీరాముని దయ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, దేశమంతా కూడా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు, మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారంటే, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మన దేశాన్ని అభివృద్ధి చేయడమే కాదు, మన దేశ ఆర్థిక లావాదేవీలను నిలబెట్టడమే కాదు, ఉన్నటువంటి మన హిందూ ధర్మానికి కూడా మంచి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చి, మన హిందువులంతా కూడా చక్కగా ప్రతి హిందూ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా ఆయన అన్నిటికీ కూడా సహకరించడం. ఏదేమైనప్పటికీ మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చెప్పుకుంటూ చెప్పలేనని విశేషాలు ఉన్నాయి. ధర్మం కానీ, హిందూ ధర్మం అంటారు ఎక్కడ ఉన్నా కూడా, హిందూ సంస్కృతి అంటారు ఖచ్చితంగా. ఇటువంటి మన హిందూ దేశంలో మనందరం కూడా హిందువులుగా, మన దేశ ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోదీ గారు హిందుత్వం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి, అలాగే 100 సంవత్సరాలు ఆయన ఏర్పాటు అయ్యింది ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసి. ఆర్ఎస్ఎస్ నేను అనుకున్నాను బీజేపీ పెద్ద వ్యవస్థ, పెద్ద నాయకత్వం అనుకుంటే, ఆర్ఎస్ఎస్ అంతకు మించి, ఆర్ఎస్ఎస్ అంటే ప్రపంచంలో ఎన్నో దగ్గరలో ఉంది, అసలు చెప్పలేనంత. బీజేపీ నాయకత్వం, బీజేపీ రాజకీయం, అందులో ఆర్ఎస్ఎస్ ఏదో పాత్ర అనుకుంటే కాదు. ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు మనకున్నటువంటి మన దేశాన్ని ప్రపంచంలోని, విశ్వంలోనే హిందూ ధర్మంలో ఆదిగురుగా చేయాలనుకున్నారంటే ఇది ఎంత పెద్ద వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థ కోసం ఈరోజు మనం చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, మనం అందరూ పాల్గొనడం
నిజంగా ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు మన కన్నమరెడ్డి నరసింహరావు గారిని, ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సభ్యులు అందరూ పెద్దలు ఉన్నారు, అందరూ కూడా ఎవరికి కూడా పేరు పేరున చెప్పలేదని కూడా అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యవసర పరిస్థితిలో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మీ యూట్యూబర్ నా అన్వేషణపై విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఆల్మైటీ జిమ్ నిర్వాహకులు వీరాజు, బచ్చల త్రిమూర్తులు, గొల్లపల్లి రాంబాబు తదితరులు సిఐ పార్థసారథిని కలిసి నా అన్వేషణపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్వేషణ తీరు ఏమాత్రం బాగోలేదని, హిందూ సాంప్రదాయాన్ని హేళన చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడని ఆరోపించారు. ఇటీవల ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావులపై నోటికొచ్చినట్లు మాట్లాడారని, ఇది క్షమించరాందని పేర్కొన్నారు. హిందూ దేవతలు మొత్తం హిందూ సమాజం గురించి నీచంగా మాట్లాడిన అతన్ని కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అన్వేషణ ఎక్కడో దాక్కున్నా ఇచ్చుకొని రావాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వేణు, వెంకీ, అప్పల్ రెడ్డి తదితరులు ఉన్నారు. తీసుకొని చెప్పేస్తున్నారు. మీరు అన్వేషణతో పోల్చుకుంటే అటు వెళ్ళిపోండి. రండి. ఎవరున్నారా? అంతేనా సార్? శ్రద్ధాంజలి పెట్టవచ్చా? అది అండేశారు కదా. ఏమండి పోలీస్ స్టేషన్ వద్దు, అందుకేనే చేస్తున్నారు. అంటే నా పర్సనల్ ఇది చెప్తున్నారు అంతే. ఏదో తెలిస్తే మాకు వాట్సాప్ పెట్టండి, ఎందుకంటే మేము చూడడం ఇవి చూడడం. ఓకే త్రిమూర్తులు, గాజువాక హనుమాన్ బాడీ కేర్, బాడీ బిల్డింగ్ సెక్రటరీ. సో ఎందుకంటే హిందుత్వాన్ని ఎలాంటి వ్యక్తులు కించపరిస్తే మనం అందరం మాట్లాడుతున్నాం, ప్రధాని మంత్రి గారు మాట్లాడకుండా పనిచేస్తారు. ఎందుకంటే పూర్తిగా మాకు నమ్మకం ప్రధాని మంత్రి మీద. సో హిందుత్వాన్ని ఎవరేమన్నా సరే ఆయన ఒక డ్యూటీ చేస్తాడు. అది అమెరికాలో కాదు, ఆకాశంలో అంటుకుని ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ లోని కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా ఆడపడుచుల మీద కానీ, దైవత్వాల మీద కానీ, పీఠాధిపతుల మీద కానీ మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కోటేశ్వరరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే, ప్రధానమంత్రి గారిని మనం సలహా ఎంత తీసుకుంటాం, అలాంటి కోటేశ్వరరావు గారు చాలా మందికి ఒక మంచిగా మారుస్తున్న వ్యక్తుల్ని సమాజంలో తెస్తే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడే పిల్లల్ని, యూత్ అందరినీ కూడా వచ్చి మీరు కొంచెం మీరు సందేశం ఇస్తే పిల్లలు మారుతారని చెప్పడం జరుగుతుంది. ఈ నా కొడుకు వల్ల ప్రపంచ స్థాయిలో కుర్రవాళ్ళు అనేక డ్రగ్స్లకి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అక్కడ అలవాటు చేసుకుని వచ్చి ఇక్కడ గంజాలకి బానిస అవుతున్నారు. తక్షణమే దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ సైబర్ క్రైమ్ కూడా ఈ 2-3 రోజుల్లో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారితో సంతకాలు పెట్టించి సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పరిధిలో తీసుకొని ఈ నా కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ ఒక బుద్ధి చెప్తే ఇంకొక వ్యక్తి తయారవడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమేసాడంటే ఆడబడుచులు అంటే తిట్టిందే సీతాదేవిని, మళ్ళీ సీతాదేవి అని చెప్పి ఆడవారికి 10,000 వలేసి వాళ్ళతో నిన్న వీడియో కాల్ చూసాను. చాలా మంది లేడీస్ కూడా దాన్ని అవాయిడ్ చేయండి దయచేసి. రేపు పొద్దున్న నీ హస్బెండ్ అన్నవో నీ తల్లి అన్నవో కాదు, అందరూ ఒకటే. ఈ భూమి గడ్డ మీద ఉన్నాం బట్టి తెలుగు తల్లిని అన్నట్టే మీ ముందు ఈ ఆడవారిని అనే వాడు ముందుకు వచ్చాడు. దయచేసి లేడీస్ కూడా వాడి యొక్క ఫోన్ ని కనెక్ట్ అవ్వకుండా అని డిలీట్ చేస్తే ఎంతకైనా మంచిది అవుతుంది అని చెప్పేసి నేను ఉదయపూర్వకం కోరుతున్నాను. నేను గవర్నమెంట్ ఆల్మైటీ జిమ్ రాజుని మాట్లాడుతాను. గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చాం ఈ రోజు. ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అన్వేషణ కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాం. 5వ తారీఖు ఇవాళ జనవరి నెల 2026. ఆడు చేసిన అక్రమాలు అవి కనుక ఎలాగ దూషిస్తున్నాడంటే మన హిందూ సాంప్రదాయాలని, ఆడవాళ్ళని, మనుషుల్ని గరిబేట కోటేశ్వరరావు గారిని కోసేస్తానంట, దుర్భాషలు ఆడతా. ఆ మాటలో మొగోడేంటి, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను, అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆడు ఫస్ట్ చైనా వెళ్ళి చైనాలో కప్పలు, పాములు, ఇసపూర్వకాన్ని తినేసి ఇసపూర్లో తయారయ్యి తర్వాత బ్యాంకాక్ వెళ్ళి అందరినీ ఇండియా వాళ్ళందరికీ బ్యాంకాక్ అలవాటు చేసి, మత్తు పదార్థాలకు అలవాటు చేసి
ఇండియా పంపించేవాడు. ఇక్కడ ఉండలేక గంజాయిని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఉండలేక నెలకోసారి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చీటర్ని మన వైజాగ్ లో పుట్టి వైజాగ్ లో నాగరికత నేర్చుకుని వైజాగ్ లో చదువుకొని వైజాగ్ కోసం మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల కోసం తప్పుగా దేవుళ్ళ కోసం మనుషుల కోసం చాలా అవకాశవాదీడు. ఇలాంటి కుక్కని ఇంకా మనం ఇండియాలో కూడా రాకూడదు. అందరూ అన్స్టాపబుల్ అవ్వాలి. మెయిన్ వీడికి ఎవరు సపోర్ట్ చేయడం కాదు కానీ ఎక్కడ ఏ ఫారెన్ ఉన్నా మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాడిని పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్ అప్పచెప్పాలి. ఎంత దారుణం అంటే అంత దారుణం. చిన్న అమ్మాయిల దగ్గర మిడ్డీలు వేసుకొని ఇబ్చారు కొంపలకి వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి ఆడికి వెళ్ళి వీడియోలు పెడతా కుర్రల్ని రెచ్చగొడతా బ్యాంకాక్ లో ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉంది అని చెప్పని ఆడికి వెళ్ళక మత్తు పదార్థాలకు అలవాటు చేసి ప్రతి నెల ఇక్కడ రండి మీరు స్పెషల్ ఆఫర్లు ఇస్తారని చెప్పని చాలా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా మోసం చేశాడు. అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండలేక ఇక్కడ గంజాయి మత్తు పదార్థాలకు ఇక్కడ అలవాటు పడిపోయి బానిసలు అయిపోయి రోడ్డు పాలు అయిపోయారు. కుటుంబాలంతా రోడ్డు పాలు అయిపోయి ఈ రోజు ఎందుకు పని చేయకుండా అయిపోయారు ఈతంతానే. ఇలాంటి తప్పులు లంచగొడుకు ఇక్కడ చదువుకొని ఇక్కడ తిరిగి ఇక్కడ చేసి ఇలాంటి వాడు ఇలా మాట్లాడు కరెక్టా? మళ్ళీ ఇప్పటికి వీడియోలు చేస్తాను, నేను ఇంకా చేస్తాను. ఫోన్ కొన్నాను, సీతాగా పేరు పెడతాను. నన్ను ఎవడు ఆపలేడు, ఎవడేం చేయలేడు, ఎవడేం పీకలేడు, నన్ను పట్టుకోలేరు అని సవాల్ ఇస్తున్నారు. ఒకటే చెప్తాను, తెలంగాణ డీజీపీకి వైజాగ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మా ఇన్నప్పుడు ఆల్మెటీ జిమ్ నుంచి మీరు కొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి చెప్తున్నా కొడుకుని నన్ను మాట్లాడకూడదు. దాని వలన నేను ఆగిపోతున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకుని ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు లేక ప్రపంచ యాత్రికుడిగా అవతారం ఎత్తి ఈ ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను భారతదేశాన్ని విమర్శించడం, స్త్రీలను విమర్శించడం, సంస్కృతి సాంప్రదాయాలని ఎండగట్టడం అనేటువంటిది చాలా నేరం. ఈ యొక్క వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎక్కడున్నా సరే ఏ దేశంలో దాక్కున్నా సరే వాడిని తీసుకొచ్చి శిక్షించాలి కఠినంగా. రేపు భవిష్యత్తులో వేరే వాడు కూడా ఈ పని చేయకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో యువతరాన్ని పాడు చేసేటువంటి అవకాశం తీవ్రంగా ఉంది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇతన్ని వెంటనే అదుపులో తీసుకుని విచారించి కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. విశాఖ ఉక్కు ఐక్య సంఘం మరియు ఉక్కు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన భిక్షాటన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాత గాజువాక లంకా మైదానంలో అంతా బైఠాయించి నినాదాలు చేశారు. నిర్వాసితులందరికీ మిగిలిన భూమి ఇవ్వాలని, అంతవరకు ప్రతి నెల 25,000 రూపాయలు జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు పల్లా కార్తిక్ మాట్లాడుతూ నిర్వాసిత ఓట్లతో పాలకులు ఎదిగిన నేతలు అదే నిర్వాసితులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్మికుల పోరాటం వృధా కాదని, వారు చేపట్టిన ఉద్యమానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. 64 గ్రామాల నుండి వచ్చిన నిర్వాసితులు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. యూనియన్ అధ్యక్షుడు పితాన భాస్కర్ రావు, ఉమ్మడి అప్పారావు, కేంద్ర మాజీ సలహాదారులు మహేదేవ్, శ్రీరామ సంజీవ్, గల్లా రామకృష్ణ, కోన రమణ, జ్యోతిరెడ్డి, తులసి తదితరులు పాల్గొన్నారు. హలో, దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. బాబు మీరు ఎంత సేపు చెప్పించుకో నాకు. హలో మిత్రులారా, ఇక మనం దేనికి బయట రోడ్డు మీద ఉన్న ఎవరైనా రావాలి. రోడ్డు పైన ఉన్న అందరూ వచ్చేయాలి. అదంటే మీడియాతో మాట్లాడిన కూర్చోండి.
ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలని మనం అనేక ఉద్యమాలు చేస్తున్నాం. ఇది అందరికీ మీకు తెలిసిందే. లాస్ట్ డిసెంబర్ 8వ తారీఖున మెయిన్ గేట్ ముట్టడి చేసాం. ఈరోజు భిక్షాటమి కార్యక్రమం అని చెప్పి మన గాజువాక పట్టణంలో చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. కానీ పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు, పండగ నిత్యా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా ఈ రోజు మేము ఇక లంక గ్రౌండ్ లో నిరసన కార్యక్రమం చేస్తూ ప్రభుత్వానికి మా యొక్క ఆవేదన తెలియజేయాలని చెప్పి కార్యక్రమం పెట్టాం. మరి ఏదైనా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏ రాజకీయ నాయకుడైనా మీరు ఏదైతే మాకు హామీ ఇస్తున్నారో హామీని నిలబెట్టుకోవాలని అయితే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అధికారంలోకి వస్తే మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మీరు ఆ మాట నిలబెట్టుకోవాలి. ఈ రోజు మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చూస్తే ఉద్యోగాలు తీయట్లేదు, ఉన్నంటి వాళ్ళు తొలగించేస్తున్నారు. మరి మాకు ఎలా ఉపాధి దొరుకుతుంది? మరి చూస్తున్న బ్లాక్లు చూస్తే ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. అందుకోసం ఏదైతే మిగిలిన భూమి ఉందో ఆ మిగిలిన భూమి ప్రతి 6 నంబర్కి ఎకరం భూమి ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మన నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. దీనికి మరి నిర్వాసితులకు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా దాని పూర్తి బాధ్యత ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వహించవలసి వస్తుందని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి వారికి, ఉప ముఖ్యమంత్రి వారికి మేము ఒకటే వినిపించుకుంటున్నాం. అయ్యా, మీరు మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీరు అనేక సమస్యల్ని మీరు ఇమ్మీడియట్ గా చేరుస్తున్నారు. ఈరోజు కాకినాడ ఎస్సీజెడ్ భూములు వెనక్కి ఇచ్చారు. అలాగే ఇక్కడ పిఠాపురంలో ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న పోలీసుల్ని 100 రోజుల్లోనూ పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే అమరావతి రైతులకి మీరు పూర్తిగా పరిష్కారం చేస్తున్నారు. అలాగే అమరావతి పోలవరం నిర్వాసితులకి ప్యాకేజీలు ఇస్తున్నారు. అదే విధంగా మమ్మల్ని చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఈ మీటింగ్ ద్వారా ఈ నిర్వాసితులందరి ద్వారా మీరు ఖచ్చితంగా మా యొక్క నిర్వాసిత కమిటీలందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని దీన్ని పరిష్కార మార్గం చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే మన ఇందిరాగాంధీ గవర్నమెంట్ లోని ఈ స్టీల్ ప్లాంట్ ప్రపోజల్ వచ్చిందండి 1970లోని. 1982 నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే 45 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు దాకా నిర్వాసితులకు న్యాయం జరగలే. ప్రతి ఒక్కరు వస్తారు, న్యాయం చేస్తా అంటారు. ఎలక్షన్ లోని వాళ్ళందరూ కూడా మాయ చేసి ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. పాలిటిక్స్ చేయాలి, హెల్దీ పాలిటిక్స్ ఉండాలి. వీళ్ళకి నాయకత్వం చేశారనుకోండి, లైఫ్ లాంగ్ వీళ్ళు ఓట్లు వాళ్ళకే వేస్తారు. అంటే అలాంటి నిరుపేదలతో ఆడుకోవడం ఎంత కరెక్ట్ అండి? వాళ్ళ తాతలు కానీ తండ్రులు కానీ ఒక ఏ పర్పస్ ఇచ్చారు? మేమేమో కూలి పనులు చేసుకుంటున్నాం, మా భావి తరాలు హై పొజిషన్ ఉండని ఇచ్చారు. ఈ రోజు మరి ఆ తాతలు తండ్రులు మరి మరి ఆత్మ శాంతిస్తుందా? ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఆల్ భూములు ఇచ్చి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీని తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అదే విధంగా 2014 నుంచి కూడా రిక్రూట్మెంట్ తీయలేదు. ఒక్కొక్కరికి ఏజ్ 45 years అయిపోతుంది. థర్డ్ ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేశారు ఆన్లైన్ అని. ఇప్పుడు 3వ తరానికి ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేసి ఆ 3వ తరానికి 45 సంవత్సరాలు వస్తున్నాయి. మెడికల్ కనిపెట్టి ఉన్నారు. అంటే లాభం ఏంటి? అంటే 20 సంవత్సరాలు ఒకరి పాలిటిక్స్ చేసి వీళ్ళు భవిష్యత్తును ఏం చేశారు? అవుట్పుట్ ఏమి ఇచ్చారు? ఏమి సున్నా. అదే సిఐఏ సమిట్ లోని మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలాగా డైరెక్ట్ గా ఒక మాట అనకుండా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అలాంటి పిఎం క్యాండిడేట్ ఉన్న వ్యక్తి అలా అనడం అని కొంచెం బాధాకరం. ఎందుకంటే ప్రీవియస్ గా కొన్ని యూనియన్స్ వల్ల స్టీల్ ప్లాంట్ చెడిపోయి వచ్చింది, అది వాస్తవమే. కానీ ఇవాళ డిసెంబర్ 15 ఆంధ్రజ్యోతి వేశారు. 21,000 టన్నులు ఉత్పత్తి చేసింది. అది స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక పొటెన్షియాలిటీ అనేది అవుట్పుట్ వచ్చింది. మరి ఆంధ్రజ్యోతి ఎవరికి సపోర్ట్ ఇస్తుందండి? అలాగే ఆంధ్రజ్యోతిలోనే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గ్రేట్ గా చేశారు. సో ఈ రోజు వీళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ డిమాండ్ ఏంటంటే 1 ఎకరం చొప్పున ఇవ్వడం కానీ, ₹1 కోటి చొప్పున ఇవ్వడం కానీ చెప్పేసి అడుగుతున్నారు. ఇది న్యాయపూర్వకమైన ఆవేదన. ఎందుకంటే 4,50,000 కోట్లు భూములు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి. అట్లీస్ట్ దాంట్లో మైనస్ చేసుకున్న 8,000 కోట్లు ఎంత అండి వీళ్ళకి? సో ఇలాంటిది వాళ్ళ డిమాండ్ న్యాయపూర్వకం ఉంది. కాబట్టి దయచేసి స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఇష్యూ మీద రేస్ చేయాలి. ఎందుకంటే ఇంకా మీరు లేట్ అయిపోయిన కొద్ది లేట్ అయిపోతాయి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది మళ్ళా ముందే. కానీ రాబోయే రోజుల్లోని ఈ రోజు మైక్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే, ఈ 1 సంవత్సరం కూడా ఏం చెప్తున్నామంటే జాగ్రత్త కోఆర్డినేట్ చేసుకోవాలి. 27 తర్వాత మీరు వాళ్ళ కాళ్ళకి వస్తారు. వచ్చే ముందు మాత్రం వాళ్ళు చేసేది మాత్రం యుద్ధమే. ఎందుకంటే వాళ్ళ తరపున
ఎటువంటి ఇది కావాలన్నా మేము రెడీగా ఉన్నాం. అదే మా ఇంకో విషయం ఏంటంటే మా కుటుంబం ట్రేడ్ యూనియన్ లోనే మాకు తాతగారు ఉన్నారు. మా కుటుంబంలోని తిరిగి బులెటిన్ కి స్వాగతం. దళితులకు ఇచ్చిన బారిక ఈనాం భూమిని రక్షించండి. సోదరి రోడ్డు ప్రమాదం తర్వాత తలెత్తిన పరిణామాలు వారిని సామాజిక సేవ వైపు మళ్లించాయి. పేద వర్గాల ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.